సంఘకాలంలో ఉన్న ఏ పెళ్లి కుమార్తెకు లేని కృప ఈ పెళ్లి కుమార్తెకి ఇచ్చాడు. 6 సంఘకాలంలో లేని ఆ పెళ్లి కుమార్తెకు లేని ఆ గొప్ప కృప ఈ 7వ సంఘకాలంలో ఈ వధువుకి ఇచ్చాడు. ఎందుకంటే 6 సంఘకాలంలో ఆయన కొంచెం కొంచెమే కుమ్మరించుకున్నాడు. కానీ 7వ సంఘకాలానికి వచ్చినప్పుడు ఆయన సంపూర్తిగా తనను తాను మనలో కుమ్మరించేసుకున్నాడు. కరెక్టే కదా? ప్రతి సంఘకాలంలో అయినా తనను తాను కుమ్మరించుకున్నాడు. కానీ కొంచెం కొంచెమే, కొద్దిగానే. కరెక్టేనా? కొద్దిగానే, కొంచెం కొంచెం వాక్యమే. అవునా కాదా? వాళ్ళకు కొంచెం వాక్యమే బయలుపరచబడుకుంటూ వచ్చింది వాళ్ళకు. కానీ మన కాలానికి వచ్చేసరికి 7వ సంఘకాలానికి వచ్చేసరికి సంపూర్ణమైన వాక్యం మనకు బయలుపరచబడ్డది. 7వ సంఘకాలం 7వ దూత విలియం బ్రానమ్ వచ్చే సమయానికి సంపూర్ణమైన వాక్యాన్ని ఆయన బయలుపరుస్తానన్నాడు ఆయన. నిజంగా ఈరోజు మనం ఎంత ధన్యులమో తెలుసా? ఈ వర్తమానంలో ఉన్నందుకు, ఈరోజు ఈ కాలపు ప్రవక్తను మనం కలుగున్నందుకు ఎంత ధన్యులమో తెలుసా మనం? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గాడ్ రియల్లీ బ్లెస్డ్ us. దేవుడు నిజంగా మనల్ని దీవించాడు ఆయన. దేవుడు నిజంగా మనల్ని ఆస్వాదించాడు ఆయన. ఎందుకంటే ఆ గొప్ప కృపనే కనుక దేవుడు మనకి ఇవ్వకపోతే ఈ రోజున మనము ఈ స్థితిలో ఉండేవాళ్ళము కాదు. ఈ స్థితిలో ఉన్నాము అంటే అది ఆయన కృప. ఆయనను ఆరాధించే గొప్ప కృపను మనకి ఇచ్చాడు ఆయన. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. పోయిన ఆదివారము మరి లైవ్ ఇవ్వడం జరిగింది. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరినీ దీవించును గాక. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున నేను అర్మగెద్దోను యుద్ధము మరియు గోగ్ యుద్ధం గురించి మాట్లాడుతున్నాను. జస్ట్ వాంట్ టు రీడ్ సమ్ ఆఫ్ ద థింగ్స్ ఫ్రమ్ ద ప్రాఫిట్స్ మెసేజ్. ప్రవక్త గారి యొక్క వర్తమానంలో నుండి నేను కొన్ని చదవాలని ఆశిస్తున్నా నేను. ఏమాన్. మనకు తెలుసు అర్మగెద్దోను యుద్ధానికి ప్రపంచమంతా ఇప్పుడు వెళ్తున్నదని. పాత నిబంధనలో దాని ఛాయ మనం చూసాం. రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో చూసాం మనము. ఆమేన్. అక్కడ ఆహాబు, యోషపాతు మరియు సిద్కియా 3 కలిసినాయి. రాజకీయము, మతము, దయ్యపాత్మలు. ఈ 3 ఏకమై ఏ విధంగా అయితే యుద్ధానికి వెళ్ళినాయో, అక్కడ ఆహాబు ఏ విధంగానైతే శిక్షించబడ్డాడో, దేవుని తీర్పుకు గురయ్యాడో, అదేవిధంగా అర్మగెద్దోను యుద్ధంలో కూడా జరగబోతుందని మనం చూసాం మనం. ఎందుకంటే అంత్యకాలమందు అభిషేక్తులనే వర్తమానంలో ఆల్రెడీ ప్రాఫిట్ దాని గురించి చెప్పాడు. నేను దాన్ని మళ్ళీ మీకు వివరించి దాన్ని చదివి కూడా చూపించాను నేను మీకు. ప్రవక్త గారు చెప్పినది, అవునా? ప్రవక్త గారు ఎగ్జాంపుల్గా చెప్పినది. హల్లెలూయా. ముఖ్యంగా నోరును గమనించమన్నాం. కరెక్టే కదా? 3 అపవిత్ర ఆత్మలు, కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు. అవునా? క్రూరముఖము నోట, ఘటసర్పము నోట, క్రూరముఖము నోట మరియు అబద్ధ ప్రవక్త నోట ఉన్నాయి. కరెక్టేనా? అక్కడ కూడా పాత నిబంధనలో ఛాయలో చూడండి, వారు ఆ సిద్కియా అతనితో ఉన్న గుంపు ఏదైతే ఉన్నదో, బిషప్ సిద్కియా అతనితో ఉన్న గుంపు, వారి నోట అబద్ధమాడు ఆత్మగా వచ్చిందా దురాత్మ? అబద్ధమాడు ఆత్మగా దురాత్మ వచ్చిందా? వినబడతలేదు నాకు. దేవుడేగా సెలవిచ్చింది అది. సో అభిషేకం ఏం చేసింది? వాళ్ళను యుద్ధానికి తీసుకెళ్ళింది. ఇప్పుడు కూడా నోరు, చెవి, ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. అవునంటారా? వారు దురద చెవులు గలవారై ఉంటారని బైబిల్ చెప్తున్నదా? వారు సత్యమును నమ్మక వారు దురద చెవులు గలవారై ఉండి కల్పనా కథల వైపుకు తిరిగే కాలం వచ్చునని చెప్పిందా లేదా? అంతేకాకుండా తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఇవన్నీ నేను చెప్పాను. పోయిన అంతకుముందు ఆదివారం సాయంత్రం చెప్పాను నేను. అది అక్కడ నర్సంపేటలో పోయిన సాయంత్రం. ఏంటిదంటే వారు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చెప్పినట్టుగా వారు అబద్ధమును నమ్మునట్లుగా దేవుడే మోసం చేయు శక్తిని వారిపైకి పంపిస్తున్నాడు. ఎందుకు? వారు సత్యమును నమ్మట్లేదు. వారు సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ మోసపరచబడినట్లు దేవుడు వారిపైకి ఏ ఆత్మను పంపిస్తున్నాడట? అబద్ధమాడు ఆత్మను వారిపైకి పంపిస్తున్నాడు. అబద్ధమాడు శక్తి. కరెక్టేనా? సో నోరు, చెవి పట్టుకున్నారా మీరు? నోరు, చెవి. ఈ నోటిలో నుండి వచ్చే ఆ మాట అభిషేకం. అది అభిషేకం. అది అందుకే ఆ నోరు దేవుని నిజ ప్రవక్త నోరు,
అబద్ధ ప్రవక్త నోరు. 3 కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు. అందులో 3వ వ్యక్తి ఎవరు? అబద్ధ ప్రవక్త. ఎవరు అబద్ధ ప్రవక్త? పోప్. రోమ్లో ఉన్న పోప్. కరెక్టేనా? ఇప్పుడు అతని అభిషేకం, అతని నోట్లో ఉన్న అభిషేకం పట్టుకున్నారా మీరు? ఆమేన్, హల్లెలూయా. గమనించండి, ఇవన్నీ కూడా మనం ఎందుకు చూస్తున్నామంటే, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్, ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, ఆ అభిషేకం ఎలా పనిచేస్తున్నది, ఎలా వాళ్ళందరినీ అర్మగిదోను వైపు నడిపిస్తున్నదో అదంతా మనం చూడాల్సిన అవసరత ఉంది. ఉందా లేదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదంతా ఉందా లేదా చెప్పాలా నాకు? ఆమేన్, ఉన్నది. మనం ఆ అభిషేకాన్ని చూడాలి. మనము ఆ పని చేస్తున్న అభిషేకము వినుచున్న వాళ్ళ చెవులు. బ్రదర్ వాడు చెప్తాడు బ్రదర్, కానీ వినడానికైనా నీకు బుద్ధి ఉండొద్దు అని అంటాం. మనం అంటామా అనమా? కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, వాడు చెప్పే అబద్ధము వినడానికి వీళ్ళకు చెవులు ఎట్లా వచ్చిందంటే, ఇవి దురద చెవులు. ఇవి సత్యమును నమ్మే చెవులు కాదు ఇవి. వీళ్ళు సత్యమును నమ్మే చెవులు కలిగి లేరు, వాడు అలానే సత్యమును చెప్పే నోరు కలిగి లేడు. అంటే వీళ్ళ చెవులు అభిషేకించబడ్డాయి, వారి నోరు అభిషేకించబడింది. ఆ అబద్ధ ప్రవక్త నోరు అభిషేకించబడింది, ఇటు వీళ్ళ చెవులు అభిషేకించబడ్డాయి. అర్థమవుతుందా? కానీ అదే సమయంలో మనం ఇంకో వైపు చూస్తే, ఎందుకంటే 2 కోణాలు చూడాలి మనం. ఇదిగో ఇక్కడ నిజ ప్రవక్త వచ్చాడు, అతనే విలియం మ్యారన్ బ్రెన్హామ్. అతని నోట్లో ఏముంది? దేవుని ఆత్మ. అతని నోట్లో ఏముంది? దేవుని వాక్యం, దేవుని ఆత్మ. అతని నోటిలో నుండి వచ్చిన ఆ మాట, అది దేవుని అభిషేకం. అది మరి దాన్ని వినగలిగిన చెవులు గలవారు కూడా ఉంటారంటావా? సత్యమును నమ్మే వాళ్ళు ఉంటారు. వాళ్ళు దేవుని చేత ఏర్పరచబడిన వారు, వాళ్ళు దేవుని చేత ఎన్నుకోబడిన వారు, వాళ్ళు దేవుని చేత ముందుగా నిర్ణయించబడిన వారు. ఏంటిది? వాళ్ళు సత్యమును నమ్మడానికి వాళ్ళు నిర్ణయించబడ్డారు. అందుకే వాళ్ళ చెవులు అబద్ధాన్ని వినవు, అవి సత్యాన్ని మాత్రమే వింటాయి. ఒకవేళ అబద్ధం ఏదైనా చెప్పడానికి వాళ్ళ చెవులో ప్రయత్నిస్తే వాళ్ళు వెంటనే పట్టేస్తారు ఆ ఆత్మను. గ్లోరీ! వారి ఆత్మను వెంటనే పట్టేస్తారు. ఇది అబద్ధం ఆత్మ అని, ఇది అబద్ధమాడు ఆత్మ అని. వారి నోటి నుండి వచ్చే ఆత్మ అది అబద్ధమాడు ఆత్మ అని వాళ్ళ చెవులు వెంటనే పట్టేస్తాయి. ఎందుకంటే అవి సత్యమునకు చెవినిచ్చే చెవులు. అవి సత్యమునకు చెవినివ్వకుండా చెవులు కాదు, సత్యమునకు మాత్రమే చెవినిచ్చే చెవులు అవి. ఎందుకంటే అది ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినగలడు. అంటే ఆ సామర్థ్యత ఉంటుంది. పరిశుద్ధాత్మ మాట్లాడుతుంటే దాన్ని గ్రహించగలిగిన సామర్థ్యత, దాన్ని పట్టుకోగలిగిన సామర్థ్యత వాళ్ళకు ఉంటుంది అన్నమాట. ఆ సామర్థ్యత ఎక్కడిది బ్రదర్? వాళ్ళకు దేవుడిచ్చాడు. దేవుని ఏర్పాట్లో, దేవుని ఎన్నికలో, దేవుని ముందు నిర్ణయంలో ఉన్నారు కాబట్టి దేవుడిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకున్నదే దానికోసం, దేవుడు ఎన్నుకున్నదే దానికోసం. ఆమేన్, హల్లెలూయా. సో ఆ సామర్థ్యత దేవుడు వాళ్ళకి ఎలా ఇచ్చాడు అంటే, ఆయన ఏర్పాటు, ఆయన ఎన్నికను బట్టి ఇచ్చాడు కాబట్టి. అందుకే వాళ్ళు సత్యమును గ్రహించగలుగుతూ ఉంటారు. కానీ సత్యమునకు చెవినివ్వక అబద్ధమును నమ్మేవారు ఉంటారు కదా, వాళ్ళకి అబద్ధం మాత్రమే ఇష్టం. వాళ్ళు అబద్ధాన్ని మాత్రమే వింటారు. వాళ్ళు అబద్ధం చెప్పేదే వింటారు. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా ముందు నిర్ణయించబడ్డారు, ఆ విధంగా ఎన్నుకోబడ్డారు, ఆ విధంగా అభిషేకించబడ్డారు. హల్లెలూయా. అందుకోసమే వాళ్ళకు మీరు గమనిస్తే వాళ్ళు చెప్పేది ఏదైతే ఉంటుందో, ఆమేన్, అది వాళ్ళు వింటున్నది ఏదైతే ఉంటుందో, అందరు వింటున్నారని చెప్పింది వాళ్ళు. అందుకే వాళ్ళు దాన్ని పట్టుకోలేక, సత్యాన్ని గ్రహించలేక మోసపోతూ ఉంటారు. అంటే ఒక వ్యక్తి సత్యమును విని దాన్ని పట్టుకోవాలంటే కూడా దేవుడు ఆ సామర్థ్యతని ఇవ్వాల. గాడ్ హ్యాస్ టు గివ్ దట్ strength, give that power to understand the truth. సత్యమును అర్థం చేసుకునే ఆ శక్తి, ఆ సామర్థ్యత దేవుడు ఆ వ్యక్తికి ఇస్తేనే కానీ అతను అర్థం చేసుకోలేడు. సో ఇప్పుడు లోకమంతా ఎటెళ్తున్నది? రాజకీయము, మతము, దయ్యపాత్మలు, ఈ 3 ఏకమై లోకమునంతా ఎక్కడ తీసుకెళ్తున్నాయి? అర్మగెదోను వైపు. కానీ ఇక్కడనో నిజ ప్రవక్త, క్రీస్తు, ఆయన వధువు, ఈ 3 ఏకమై ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు పెళ్లి విందుకి వెళ్తున్నారు. గొర్రెపిల్ల పెళ్లి విందుకి వెళ్తా ఉన్నారు. అర్థమవుతుందా? అర్థమైన రామ చెప్పండి.
టుడే ఐ వాంట్ టు గో సమ్ మోర్ థింగ్స్. ఇంకొన్ని విషయాలలోకి నేను వెళ్ళాలని ఆశిస్తున్నాను. నేను నమ్ముతున్నాను మిమ్మల్ని పరిశుద్ధాత్మ తప్పకుండా ఈ విషయాలన్నిట్లో పట్టుకునేటట్లు చేస్తాడని. ఆమేనంటారా? హల్లెలూయా. ఓకే, లెట్ us go to the బైబిల్. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. అంతకుముందు ఆదివారం నేను చాలా విషయాలు మీకు చూపించుకుంటూ వచ్చాను. చాలా విషయాలు నేను చెప్పుకుంటూ వచ్చాను. ఆ నోరు మరియు ఆ చెవి, ఈ రెండింటిని మనం గమనించాలని. ఆమేన్. అందుకే సత్యమును కోసము నిర్ణయించబడిన చెవి సత్యమును మాత్రమే పట్టుకుంటుంది. అబద్ధము చెప్పినప్పుడు వెంటనే అది అబద్ధమని చెప్పేస్తుంది. సత్యము కొరకు అభిషేకించబడిన నోరు సత్యమును మాత్రమే బోధిస్తుంది, అబద్ధాన్ని అస్సలు బోధించదు. ఎందుకంటే వారి నోటిలో పరిశుద్ధాత్మ ఉంటాడు. అబద్ధము నమ్మునట్లుగా వారి నోటిలోనో అబద్ధమాడో ఆత్మ ఉంటుంది. కరెక్టేనా? అబద్ధమాడో ఆత్మ, అబద్ధమును నమ్మునట్లుగా అబద్ధమాడు ఆత్మ, కానీ సత్యమును నమ్మునట్లుగా సత్యస్వరూపైన ఆత్మ. సత్యస్వరూపైన ఆత్మ సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. ఒక గుంపు సర్వసత్యంలోనికి నడిపించబడుతున్నది, ఇంకో గుంపు అబద్ధంలోనికి నడిపించబడుతున్నది. ఒక గుంపు ఇప్పుడు ఆ యొక్క పెళ్లి విందుకు వెళ్తూ ఉన్నది, గొర్రెపిల్ల పెళ్లి విందుకి. ఇంకొక గుంపు ఇప్పుడు అర్మగిద్దోను యుద్ధానికి వెళ్తూ ఉన్నది, ద ఫైనల్ బ్యాటిల్. అవునా కాదా? ఆమేన్. హల్లెలూయా. సో దాని గురించి మనం చూసుకుంటూ వచ్చాం. ఇంకొంచెం చూద్దాం. ఎందుకు అంటే ఈ సబ్జెక్ట్లో మనం ఇంకా నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అందుకే వాటిని నేను మీకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాను. ఆమేన్. సో లెట్ us go to the book of Revelation. మరొకసారి మనం ప్రకటన గ్రంథానికి వెళ్దాం. ప్రకటన గ్రంథము టుడే ఐ వాంట్ టు రీడ్ సమ్ ఆఫ్ ద థింగ్స్. కొన్ని విషయాలు నేను చదవాలని ఆశిస్తున్నాను. ప్రకటన 16వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు, 16 వచనాల దాకా చూస్తే మనకేం కనబడుతున్నదంటే 3 అపవిత్రాత్మలు, కప్పల వంటి 3 అపవిత్రాత్మలు. ఈ కప్పల గురించి ఎందుకు చెప్పబడిందో కూడా ప్రవక్త చెప్పాడు. కప్ప ఎప్పుడు వెనకకు చూస్తుంది, అది ఎప్పుడు ముందుకు చూడదు. అది కరెక్టేనా? వెనకకు చూస్తుంది. అందుకే ఎటు చూపిస్తుందంటే అది తిరిగి నైసియా సభ వైపు చూపిస్తూ ఉంది. అర్థమైంది కదా? ఎక్కడైతే త్రియేక దేవుడు, త్రిత్వము, తప్పుడు బాప్తిజమం అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిజమము, ఇంకా ఆయా సిద్ధాంతాలన్నీ పరిచయం చేయబడ్డాయో క్రైస్తత్వంలో, అదిగో అటువైపు చూపిస్తున్నది కప్పలు. అందుకే అవి కప్పల వంటి అపవిత్రమైన ఆత్మలు. కానీ వధువుని ఎక్కడ తీసుకెళ్తుందంటే ముందు చూపిస్తున్నది భవిష్యత్తును. నా ఆత్మ మీదకి వచ్చినప్పుడు జరగబోయే సంగతులు మీకు బయలుపరచబడను అన్నాడా లేదా ఆయన? సో మనం భవిష్యత్తును చూస్తున్నాం, మన భవిష్యత్తు గృహాన్ని చూస్తున్నాం, మన భవిష్యత్తును చూస్తున్నాం. వెయ్యన పరిపాలన మన భవిష్యత్తును చూస్తున్నాం. దానికంటే వెయ్యన పరిపాలనకు ముందుండే ఆ యొక్క గొర్రెపిల్ల వివాహ విందులోనికి చూస్తున్నాం, వివాహ రాత్రి విందులోనికి. అవునా? వివాహ రాత్రి విందులోని చూస్తున్నాం. ఆమేన్. సో అందుకే వీళ్ళు కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలువెడగా చూచి తిని అన్నాడు. సరే చూద్దాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. ఇట్స్ ఎ బైబిల్ స్టడీ. ఇదంతా బైబిల్ స్టడీ. జాగ్రత్తగా చూడాలి మీరు, ప్రతి పాయింట్ని జాగ్రత్తగా గమనించాలి. మరి ఆ ఘట సర్పము నోట నుండి, క్రూరముఖము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలువెడలగా చూచి తిని, అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటిలో ఉన్న రాజులను పోగు చేయాలని వారి యొద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హర్మగెదోను
చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిశముల చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. దీని గురించి కూడా నేను చాలా వివరాలు ఇచ్చాను కదా. ఓకే, ప్రైజ్ ది లార్డ్. నౌ లెట్స్ గో టు అదర్ థింగ్. ఇంకో దానికి వెళ్దాం. అదేంటిదంటే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మరొక వచనం చూద్దాం. ఇక్కడ కూడా 3 ఏంజిల్స్ మెసేజ్, 3 దూతల వర్తమానం. జాగ్రత్త చూద్దాం. ముగ్గురు దూతల వర్తమానమును మనం ఇక్కడ చూస్తున్నాం. ఎక్కడి నుండి అంటే 6వ వచనం నుండి 6 నుండి 12 వరకు 3 దూతల వర్తమానం మనకు కనబడుతున్నది. అప్పుడు మరొక దూతను చూచి తిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనక ఆకాశమును భూమిని సముద్రమును జలధారులను కలగజేసిన వానికే ఆరాధన చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను. వేరొక దూత అనగా 2వ దూత అతని వెంబడి వచ్చి మోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయేనని చెప్పెను. మరి వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగూ చెప్పెను. ఆ క్రూర ముఖమునకు కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనను ఆరాధన చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమీయూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్నిగంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూరముఖమునకు కానీ దాని ప్రతిమకు కానీ ఆరాధన చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొనిన ఎడల వాడును రాత్రింబగలు నెమ్మది లేని వారై ఉందురు. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. ఓ ప్రభువైన దేవా, ఈ రోజున మేము పూర్తిగా మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నాం. కృప చూపించి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నా. ఎందుకంటే నీవు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం దేవా. నీవు మాతో మాట్లాడితే మాకు స్వస్థత వస్తుంది. నువ్వు మాతో మాట్లాడితే మాకు రక్షణ వస్తుంది, విమోచన వస్తుంది. నువ్వు మాతో మాట్లాడితే మాకు ప్రత్యక్షత వస్తుంది. నువ్వు మాతో మాట్లాడితే దేవా మా జీవితమే మారిపోతుంది. అవును దేవా, ఈరోజు నువ్వు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నా. నీవే నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు. నీ అభిషేకం మా పైన కుమ్మరించు. నీ ఆత్మతో మమ్మల్ని నింపుము దేవా. ఈరోజు ఈ విషయాలను మేము వినగలిగిన ఆ చెవులు మాకు ఉండాలంటే, ఆ సామర్థ్యత మాకు ఉండాలంటే అది నువ్వు ఇవ్వాలా ప్రభువా. అది నీ పరిశుద్ధాత్మ అభిషేకించాలి. అందుకే మాట్లాడుచున్న నా పెదవులను ప్రభువా, వినుచున్న వారి యొక్క చెవులను ప్రభువా ఇప్పుడే సున్నతి చేయమని ప్రార్థిస్తున్నా. నీ పరిశుద్ధాత్మ అభిషేకమే సున్నతి ఉంది కాబట్టి ఇప్పుడే సున్నతి పరచమని కోరుతున్న దేవా. గ్రహించగలిగిన మనస్సును దయచమని కోరుతున్నా. తప్పకుండా నీ కృప మాకు అనుగ్రహించు. నువ్వు రంగం పైన నిలబడు దేవా, మాతో మాట్లాడు దేవా, మమ్మల్ని అభిషేకించమని నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సిట్ డౌన్. ప్రేమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా దేవుడు ఒక వాక్యమును మీరు వినాలని నేను ప్రభు నా బిడ్డ కోరుతా ఉన్నాను. హల్లెలూయా, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఐ వాంట్ టు రీడ్ సమ్ స్క్రిప్చర్. నేను ఒక విషయాన్ని మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను, కొన్ని చదవాలని నేను ఆశిస్తున్నాను. మరి మీరు వింటారని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా.
ద మెసేజ్ కాల్డ్ ద మార్క్ ఆఫ్ ద బీస్ట్. సారీ, ఒక నిమిషం. యా, పంతొమ్మిది వందల 54లో ప్రవక్త చెప్పిన వర్తమానము, ద మార్క్ ఆఫ్ ద బీస్ట్, మృగం యొక్క ముద్ర. ఈ వర్తమానంలో ప్రవక్త బ్రెన్హామ్ గారు కొన్ని విషయాలు మాట్లాడాడు. వాటిని నేను మీకు చదివి వినిపించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్ ఈస్ బెటర్ టు రీడ్ ఫ్రమ్ ద మెసేజ్. కొన్ని విషయాలు ప్రవక్త గారు చెప్పింది చదివితేనే మంచిదని నేను అనుకుంటున్నాను. మరి ప్రవక్త బ్రెన్హామ్ గారు ఇదే ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంను చదువుతున్నాడు ఈ మెసేజ్లో. ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. మృగం యొక్క ముద్ర 1954 5వ నెల, అంటే మే నెల 13వ తారీఖున ఆయన బోధించాడు. దాని గురించి నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. దాని గురించి నేను కొంచెం మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. రెండు 214వ పారాగ్రాఫ్ చూస్తున్నాండి. నేను కొన్ని పారాగ్రాఫ్లను దాటుకుంటూ వెళ్ళిపోతాను, అవసరమైనవి చదువుతుంటాను. 214వ పారాగ్రాఫ్, మృగం యొక్క ముద్ర, 1954 మే 13వ తారీఖున చెప్పిన ప్రసంగం ఇది. మరియు ఇప్పుడు పెంతెకోస్తు వారైన మీరు ఈ లవొదికయ సంఘకాలంలో ఎంతో నులివెచ్చగా మారారు. చివరకు దేవుడు తన నోటి నుండి ఉమ్మివేయుచున్నాడు. వాస్తవం, అది ఖచ్చితంగా సత్యము. బ్రదర్ బ్రెన్హామ్ వాస్ స్పీకింగ్ ఆన్ పెంతెకోస్తుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకంటే పెంతెకోస్తు ఉద్యమం 1906 నుండి మొదలై 1946 వరకు నడిచింది. ఆమెనంటారా? ఒక తరము. 1906 నుండి 1946 ఒక తరము, అదే పెంతెకోస్తు తరము. ప్రవక్త బ్రెన్హామ్ గారు రంగంపైకి రాక మునిపే ఈ లవొదికయ సంఘకాలం పెంతెకోస్తు ఉద్యమముతో మొదలైంది, పెంతెకోస్తు తరముతో ప్రారంభమైంది. అమనంటారా? మరియు ఆ తెరవబడిన తలుపు అనే మెసేజ్లో నేను క్లియర్గా చెప్పాను. నేను తెరవబడిన తలుపు అని నాకు గుర్తున్నంత వరకు నేను చింతూరు ఏరియాకు వెళ్ళినప్పుడు నేను చెప్పిన ప్రసంగం అది. ఆ ప్రసంగంలో నేను చాలా క్లారిటీగా చూపించాను. నేను ఫిలదెల్ఫియా సంఘకాలంలో తెరవబడిన తలుపు ఏంటిది? ఆ తెరవబడిన తలుపు అంటే 6వ సంకాలానికి 7వ సంకాలానికి మధ్యలో ఉన్న గ్యాప్, 6వ సంకాలానికి 7వ సంకాలానికి మధ్యలో ఉన్న ఖాళీయే ఈ పెంతెకోస్తు తరమై ఉన్నది. ఆమేనంటారా? హల్లెలూయా. మరి ఈ పెంతెకోస్తు వారు కరెక్ట్గా ప్రవక్త బ్రెన్హామ్ గారు రంగంపైకి వచ్చేసరికి వాళ్ళు ఏమైపోయారంటే పూర్తిగా సంఘశాఖగా మారిపోయారు. అందుకే బ్రదర్ బ్రెన్హామ్ని ఏమంటారంటే, అప్పటి కాలంలో ఉన్న చరిత్రకారులు బ్రదర్ బ్రెన్హామ్ ఒక పరిచయం తెలిసి, బ్రదర్ బ్రెన్హామ్ ఒక పరిచయం గురించి వాళ్ళు ఏమని రాశారంటే పుస్తకంలో, రెండవసారి మళ్ళీ పెంతెకోస్తు ఉజ్జీవం ప్రారంభమైంది విలియం బ్రెన్హామ్ ద్వారా. మొదటిసారి 1906లో మొదలైంది, తెలుసు కదా మీ అందరికీ. అజూసా వీధిలో ప్రారంభమైంది.
అమెరికా సంయుక్త రాష్ట్రాల దేశమై ఉన్న ఆ అమెరికా దేశంలోని ఒక రాష్ట్రం, కాలిఫోర్నియా రాష్ట్రం, ఒక పట్టణం, కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఒక పట్టణం లాస్ ఏంజలీస్ పట్టణం. లాస్ ఏంజలీస్ పట్టణంలో అజూసా వీధి, ఆ అజూసా వీధిలో విలియం సీమోర్ అనే ఒక అమెరికన్ నీగ్రో కలిసి ఆయన ఒక మేడగదిలో ఇలానే ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధ ఆత్మ అక్కడ వరములతో నింపడం మొదలుపెట్టాడు. ఆయన వరములు పునరుద్ధరించబడడం ప్రారంభమైంది. అయితే ఆ ఉజ్జీవం 3 సంవత్సరాల కంటే ఎక్కువగా కొనసాగలేదు. అవునంటారా? అది పూర్తిగా 1946కి, అంటే విలియం బ్రెన్నామ్ 7వ సంఘకాల దూత, దేవుని కుడి చేతిలోన 7వ నక్షత్రం, 7వ వర్తమానికుడు, 7వ దూత రంగంపైకి వచ్చేసరికి పూర్తిగా పెంతెకోస్తు ఉజ్జీవం చల్లారిపోయింది. పూర్తిగా పెంతెకోస్తు ఉజ్జీవం పూర్తిగా పోయింది. కానీ అందుకే ఏమంటారంటే అప్పుడు చరిత్రకారులు, మరలా పెంతెకోస్తు ఉజ్జీవానికి తండ్రి లాంటి వాడు విలియం బ్రెన్నామ్ అయి ఉన్నాడు. ఎందుకంటే విలియం బ్రెన్నామ్ ఆ 1946 మే 7వ తారీఖున ఆ దూత ఆయనను ఎప్పుడైతే దర్శించాడో, ఆ పరలోకపు దూత ఆయనను ఎప్పుడైతే దర్శించాడో, ఆమేన్. ఈ పిల్లలను చూడండి, ఆ పరలోకపు దూత ఎప్పుడైతే దర్శించాడో, హల్లెలూయా. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ దూత దర్శించిన తర్వాత ఆ 2 వరములు పట్టుకొని, మోషేకి ఎలాగైతే 2 వరాలు ఇవ్వబడ్డాయో నీకు కూడా అలానే 2 వరాలు ఇవ్వబడ్డాయని చెప్పి, ఎందుకంటే ఈయన ఈ కాలపు 3వ నిర్గమనానికి ఆయన మోషే ఉన్నాడు. ఆయన అక్కడ మొదటి నిర్గమంలో మోషే ఎలా ఉన్నాడో, ఇక్కడ 3వ నిర్గమంలో ఈ 7వ దూత విలియం బ్రెన్నామ్ మోషేగా ఉన్నాడు. ఇక్కడ మోషే అభిషేకము కలిగిన వాడు, మోషే ప్రత్యక్షత కలిగిన వాడు, మోషే పరిచర్య కలిగిన వాడు. ఆమేన్. ఆ మోషే పరిచర్యతో బయలుదేరాడు. అందుకే మోషేకి ఎలాగైతే 2 సూచనలు ఇవ్వబడ్డాయో నీకు కూడా అలానే 2 సూచనలు ఇవ్వబడ్డాయి అన్నాడా లేదా? వినబడతలేదు నాకు. ఆ తర్వాత 2 సూచనలతో ఆయన ఎప్పుడైతే బయలుదేరాడో మొత్తం అమెరికా కొద్ది నెలల్లోనే తలక్రిందులైపోయింది. ఉజ్జీవ జ్వాలలు మొత్తము మరలా అమెరికా దేశం అంతటి కూడా ప్రాకడం ప్రారంభమైంది. ఎవరి పరిచర్య ద్వారా? విలియం బ్రెన్నామ్ పరిచర్య ద్వారా. ఈయన పరిచర్య ద్వారానే అక్కడ ఓరల్ రాబర్ట్స్ పైకి లేచాడు. ఓరల్ రాబర్ట్స్ తాను ఒక సేవను మొదలుపెట్టాడు. ఈయన పరిచర్య ద్వారానే టిఎల్ ఆస్బర్న్ సేవ మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఈయన పరిచర్యలో నుండే అనేక మంది ప్రేరేపణను పొందుకొని, ప్రేరేపణను పొందుకొని పరిచర్యలు ప్రారంభించారు. ఆమేనంటారా? అందుకే అప్పుడున్న చరిత్రకారులు ఏమని రాశారంటే, 2వసారి ఆ అజూసా వీధిలో మొదలైన ఆ మొదటిసారి ఉజ్జీవం అది చల్లారిపోయి పూర్తిగా పెంతెకోస్తు సంఘశాఖగా మారిపోయిన తర్వాత అదిగో విలియం బ్రెన్నామ్, ఈయన అసలు ఎవరు ఊహించలేదు ఈ బాలుడు రంగంపైకి వస్తాడని, ఎవరు ఊహించలేదు యవనస్తుడు రంగంపైకి వస్తాడని. ఎందుకంటే ఇతనికి మతపరమైన బ్యాక్గ్రౌండ్ ఏది కూడా ఇతనికి లేదు. మతపరమైన వీళ్ళ తల్లిదండ్రులు మతపరమైన వాళ్ళు కాదు. ఒక త్రాగుబోతు కుటుంబంలో నుండి వచ్చిన ఈయన అన్యూహంగా అమెరికా దేశాన్ని తలక్రిందులు చేయబడిగా అవుతాడని ఎవరు ఊహించలేదన్నప్పుడు చరిత్రకారులు రాస్తారు. అక్కడ 2వసారి ఉజ్జీవానికి, మళ్ళీ పెంతెకోస్తు యొక్క 2వసారి ఉజ్జీవానికి విలియం బ్రెన్నామ్ గారు ఫాదర్, తండ్రి లాంటి వాడు. ఈజ్ ఎ ఫాదర్ ఆఫ్ ద పెంతెకోస్టల్ రివైవల్ అన్న రాశారు వాళ్ళు. అతను మరలా 2వసారి పెంతెకోస్తు ఉజ్జీవానికి ఈయననే తండ్రి. తండ్రి అని ఎవరిని అంటారు? ఎవరైతే దాన్ని ప్రారంభిస్తారో వాళ్ళని తండ్రి అంటారు. తెలుసు కదా అండి, ప్రారంభించిన వాడిని తండ్రి అంటారు, ఫౌండర్ని తండ్రి అంటారు. హల్లెలూయా. ఆ 2వసారి ఉజ్జీవమైన ద్వారా మొత్తం ప్రపంచవ్యాప్తంగా వెళ్ళడం మొదలుపెట్టింది. ఇక అమెరికా తర్వాత ఐరోపా దేశాలు, ఆ తర్వాత మెక్సికో, ఇంకా ఆయా చుట్టుపక్కల ఉన్న ఆ పశ్చిమ దేశాలు, అన్ని దేశాలలోనికి ఈ ఉజ్జీవం ప్రారంభమైంది. ఆమేన్. ఆ రెండు మడతల యొక్క వరములు, అంటే ఆ 2 ఈడ్పుల వరములు, అవి 2 ఈడుపుల పరిచర్యలు. ఒకటి స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు. రెండవది హృదయ రహస్యములు బయలుపరచుట, హృదయ వివేచన. రైటేనా? ఇప్పుడు ఈ 2టితో ఆయన బయలుదేరినప్పుడు ప్రపంచము తలక్రిందులు చేయవాడిగా దేవుడు ఆయన నిలబెట్టాడు. సరిగ్గా ఆయన ఆ 2టిని ఆ 2టితో ఆయన బయలుదేరినప్పుడు మొత్తం ప్రపంచాన్ని అంతటినీ ఆయన ఆకర్షించగలిగాడు. ప్రపంచమంతా ఆయనకున్న 2 వరాలను బట్టి ఆకర్షించబడ్డాయి. ఎప్పుడైతే అవి ఆకర్షించబడ్డాయో
అప్పుడు ఇక వర్తమానం తీసుకురావడానికి రెడీ అయ్యాడు. 7 ముద్రల వర్తమానం 1963లో ఆ 7 దూతలు రావడం, ఆమెనంటారా? ఆ 7 ఉరుములలో ఉన్న 7 దూతలు రావడం, ఆమేన్. వారు ఆ వర్తమానాన్ని ఇవ్వడం, హల్లెలూయా. కానీ కరెక్ట్గా వర్తమానం ఇచ్చే సమయానికి వచ్చేసరికి ఈ పెంతెకోస్తులందరూ ఏమైపోయారో తెలుసా? సంఘశాఖగా మారిపోయారు, లవోదీకులుగా మారిపోయారు. లవోదీకి అనగానే నులివెచ్చన స్థితిలోనికి వెళ్ళిపోయారు. అందుకే బ్రదర్ బెనమ్ అంటాడు, దీస్ పెంతెకోస్టల్స్ హస్ రిజెక్టెడ్ దిస్ మెసేజ్. ఈ పెంతెకోస్తులు ఈ వర్తమానాన్ని త్రోసివేశారు. ఆమేన్. ఎందుకంటే వీళ్ళు 19వ శతాబ్దంలో వచ్చిన జనులు. వీళ్ళు ఇప్పుడు లూథరన్ సంఘం కానీ, లేకపోతే బ్యాప్టిస్ట్ సంఘములు కానీ, మెథడిస్ట్ సంఘములు కానీ, అవన్నీ ముందున్న కాలాలలో ఉన్న సంఘాలు అవి. కానీ పెంతెకోస్తు సంఘం ఏంటిది? అది 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 19వ శతాబ్దం సంఘం. అది పెంతెకోస్తు సంఘం ఏంటిది? అది ఈ లవదీక సంఘకాలంలో వచ్చిన సంఘం. అది అర్థమవుతుందా? అందుకే ప్రవక్త పెంతెకోస్తు గురించి ఎందుకు అంటున్నాడంటే, ఆల్రెడీ లూథరన్లు, బ్యాప్టిస్టులు, తర్వాత మెథడిస్టులు, ఇంకా ఆయా సంఘ శాఖలు ఏవైతే ఉన్నాయో, ఆయా సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సంస్థాగత సంఘాలుగా ఎప్పుడో మారిపోయినాయి కాబట్టే దేవుడు పెంతెకోస్తును లేపాడు. అక్కడ పెంతెకోస్తు ఉద్యమాన్ని తీసుకొచ్చాడు ఆయన. కానీ వీళ్ళు కూడా ఏమైపోయారు? ఇప్పుడు వీళ్ళు కూడా సంఘశాఖగా, సంస్థాగత సంఘంగా మారిపోయారు. వాళ్ళ గురించి అంటున్నాడు, ఇప్పుడు పెంతెకోస్తు వారైన మీరు, ఎందుకంటే ప్రాఫెట్ గారి యొక్క, బ్రెన్హామ్ గారి యొక్క ప్రవక్త యొక్క పరిచయను మనం గమనిస్తే, ఆయన మినిస్ట్రీని 1946 నుండి 1962 వరకు, 1946 నుండి 1962 వరకు ఆయన పరిచయను మనం గమనిస్తే ప్రియులారా, మీకు ఒక విషయం గుర్తుపెట్టాలా. అదేంటిది అంటే, వాస్తవంగా ఆయన కూటాలు ఎక్కువగా పెట్టిందే పెంతెకోస్తులు. అమెరికాలోని ఆయా పెద్ద పెద్ద పట్టణాలలోకి, పెద్ద పెద్ద రాష్ట్రాలలోనికి పిలిచిందే పెంతెకోస్తులు. ఈవెన్ ఆయా దేశాలలో పెద్ద పెద్ద కూటాలు ఏర్పాటు చేసింది. ఇండియాలో ఇండియన్ పెంతెకోస్తు సంఘం ఏర్పాటు చేసింది. ప్రవక్త బ్రెన్హామ్ గారి యొక్క కూటాలు బాంబేలో ఇండియన్ పెంతెకోస్తు సంఘము ఏర్పాటు చేసింది. అర్థమవుతుందా? సో పెంతెకోస్తు వాళ్ళు ఎక్కువగా విలియం బ్రెన్హామ్ గారితో బాగా దగ్గరగా ఉంటూ, ఎందుకంటే సత్యమునకు వాళ్ళే దగ్గరగా ఉన్నారని చెప్పాడు ప్రవక్త. సో వాళ్ళే ఎక్కువ, ఎందుకంటే వరాలు నమ్మేది వాళ్ళే. అర్థమవుతుందా? ఆత్మ నింపుదల, వరాలు, ఇవి బ్యాప్టిస్టోడు నమ్మడు, ఇది హెబ్రోనోడు నమ్మడు. అర్థమవుతుందా? ఇది ఇతరమైన సంస్థాగత సంఘాలు ఏవైతే ఉన్నాయో, మెథడిస్టు, బ్యాప్టిస్టు, ఇంకా ఆయా సంఘ, ప్రెస్బిటేరియను, హోలీనెస్ పిల్గ్రిమ్, ఇలాంటి ఏవైతే ఉన్నాయో, అంతకుముందు 19వ శతాబ్దం ముందున్న సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏవి కూడా దీన్ని నమ్మవు. కానీ ఎవరు నమ్ముతున్నారంటే పెంతెకోస్తులు నమ్ముతున్నారు. ఎందుకంటే పెంతెకోస్తు వాళ్ళు వరాల యొక్క పునరుద్ధరణతోనే వాళ్ళ ఉజ్జీవం మొదలైంది. వాళ్ళ ఉజ్జీవం ప్రారంభమైందే వరముల పునరుద్ధరణ. వరములు తిరిగి వాళ్ళకు కుమ్మరించబడడం మొదలైంది. వరములు తిరిగి వాళ్ళకు రావడం ప్రారంభమైంది. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. సో అందుకోసమే పెంతెకోస్తులకు ఏమైపోయిందంటే, వాళ్ళకి ఎక్కువగా విలియం బ్రెన్హామ్ గారితో అటాచ్మెంట్ పెరిగింది. మన పెంతెకోస్తులే ఎక్కువగా స్వస్థతకరం వరం కలిగిన ఓరల్ రాబర్ట్స్ని, విలియం బ్రెన్హామ్ని, ఎలెన్ని, టిఎల్ ఆస్బోర్న్ని, ఆ కాలంలో ఉన్న సేవకులు అన్నమాట, వాళ్ళు పెద్ద పెద్ద సేవకులు, వాళ్ళందరినీ వాడుకోవడం మొదలుపెట్టారు వాళ్ళు. అందులో విలియం బ్రెన్హామ్ పరిచర్య చాలా ప్రత్యేకమైన పరిచర్య. ఎఫ్ఎఫ్ బాస్వర్త్ అనే ఆయన కూడా అప్పుడున్న కాలంలో వచ్చిన వాడే. ఆయన విలియం బ్రెన్హామ్ గారు ఉన్న కాలంలోనే ఆయన కూడా ఒక స్వస్థత వరం కలిగిన వ్యక్తిగా ఆయన కూడా బయలుదేరాడు. హల్లెలూయా. మీకు అర్థమైందని చెప్పింది. సో ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటిదంటే, పెంతెకోస్తు వాళ్ళతో ఎక్కువగా ప్రవక్త బ్రెన్హామ్ గారికి సంబంధం ఉండడానికి కారణం, ఆయన మీటింగ్లకు స్పాన్సర్లు అందరూ కూడా ఎవరంటే ఈ పెంతెకోస్తులే. ఇప్పుడు ఆ పెంతెకోస్తులు ఈ మొదటి రెండు ఈర్పులకు ఆకర్షించబడి ఆయనను వాడుకొని ఆయన వెంబడబడ్డారు, ఆయనను వెంబడించారు ఆయనను. కానీ కరెక్ట్గా ఇక ఆయన వర్తమానం తీసుకొచ్చే సమయానికి వచ్చినప్పుడు, ఆ 7 ముద్రల యొక్క వర్తమానాన్ని తీసుకొచ్చే సమయానికి వచ్చినప్పుడు ఈ పెంతెకోస్తు వాళ్ళు లవోదీకులుగా మారిపోయారు.
అందుకే ప్రవక్త ఇప్పుడు పెంతెకొస్తేవారైన మీరు ఈ లవోదికీయ సంఘ కాలంలో ఎంతో నిలువెచ్చగా మారారు. ఇప్పుడు లవోదికీయులు ఎవరో కాదు, పెంతెకొస్తులు. ఇప్పుడు లవోదికీయులు ఎవరో కాదు, పెంతెకొస్తులు. చివరికి దేవుడు తన నోటి నుండి ఉమ్మివేయుచున్నాడు. వాస్తవం, అది ఖచ్చితంగా సత్యం. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఓకే, ఆ తర్వాత ప్రవక్త ఆ పెంతెకొస్తుల గురించి మాట్లాడుకుంటూ కిందికి వచ్చినప్పుడు ఆయన ఇప్పుడు ఈ ప్రకటన 17వ అధ్యాయంలో ఆరో వచనానికి వచ్చి చెప్తున్నాడు. సరే, పారాగ్రాఫ్. మృగం యొక్క ముద్ర ఏమిటో ఇప్పుడు మీరు చూచారా? అది భక్తిహీనపు ముద్ర. బాగా వినండి, మృగం యొక్క ముద్ర గురించి మాట్లాడుతున్నాడు. మెసేజ్ పేరే అది భక్తిహీనపు ముద్ర. అది ఒక వ్యక్తి అనుకుంటాడు, సరే నేను ఈ సంఘానికి చెందినవాడను, నేను నా ప్రక్కనున్న వ్యక్తి ఎంత మంచివాడో నేను అంత మంచివాడను, నేను ఈ సంఘానికి చెందినవాడను కదా అని అనుకుంటాడు. మరియు నీవు ఆధారపడిన నీ సంఘ సంస్థ ఎక్కడి నుండి వచ్చినదో మీరు గ్రహించారా? ప్రవక్త అంటున్నాడు, మృగం యొక్క ముద్ర ఏంటిదట అంటే అది భక్తిహీనపు ముద్ర. ఏంటి భక్తిహీనట అంటే ఒక వ్యక్తి ఇలా అనుకుంటాడట, నేను ఈ సంఘానికి చెందినవాడను, నా ప్రక్కన ఉన్న ఈ వ్యక్తి ఎంత మంచివాడో నేను కూడా అంతే మంచివాడను అని. నేను ఈ సంఘానికి చెందినవాడిని కాదా? ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే, నేను సంఘానికి చెందున్నాను, సరిపోయింది. నేను ఎంటైఎంఎస్ఎస్ చర్చ్లో ఉన్నాను, సరిపోయింది. నేను వెళ్ళే చర్చ్ ఎంటైఎంఎస్ఎస్ చర్చ్, సరిపోయింది. నీకు అర్థమైందని చెప్పింది? అదే మృగం యొక్క ముద్ర. నువ్వు ఒక సంఘానికి చెంది ఉండడం కాదు, వాక్యానికి చెంది ఉండాలా. సంఘానికి కాదు, వాక్యానికి. నువ్వు సంఘంలోకి ఎందుకు వస్తున్నావు? వాక్యాన్ని చెంది ఉండడానికి వస్తున్నావు. మీకు అర్థమైందని చెప్పింది? నువ్వు సంఘంలోకి వచ్చి వాక్యాన్ని చెందించకుండా ఉండడమే అదే భక్తిహీనపు ముద్ర, అదే మృగం యొక్క ముద్ర. ఇప్పుడు సంఘశాఖలో ఉన్న వాళ్ళు ఉన్నారు, సంస్థాగత సంఘాలు, డినామినేషన్లో, వాళ్ళ సంఘంలో చెందిలేరా? ఉన్నారు. వాళ్ళ పేర్లు పుస్తకంలో రాయబడలేదా? వాళ్ళ పుస్తకాలలో రాయబడి ఉన్నది. వాళ్ళు నెల చందా కట్టరా? కడుతున్నారు. వాళ్ళు దశమభాగాలు కానుకలు వేయరా? వేస్తున్నారు. వాళ్ళు పాటలు పాడరా? పాడుతున్నారు. వాళ్ళు కానుకలు వేయరా? వేస్తున్నారు. వాళ్ళ ఆరాధనలు అటెండ్ కారా? అటెండ్ అవుతున్నారు. మరి ఏంటిది? అది మృగం యొక్క ముద్ర. బ్రదర్, ఎందుకు అది మృగం యొక్క ముద్ర అన్నాడు ప్రవక్త? ఎందుకు అంటే వారు సంఘానికి చెంది ఉన్నారు కానీ వాక్యానికి చెందిలేరు. ఇప్పుడు చూడండి, ఇదే వాక్యం నువ్వు వెళ్ళి బ్యాప్టిస్ట్లో బోధించనిస్తారా? వినపడతలేదు నాకు. ఇదే వాక్యాన్ని నువ్వు తీసుకెళ్ళి బ్యాప్టిస్ట్లో బోధించనిస్తారా దీన్ని? ఇదే వాక్యం తీసుకెళ్ళి నువ్వు హెబ్రోన్లో బోధిస్తే, ఇదే వాక్యం తీసుకెళ్ళి నువ్వు పెంతెకొస్తులో బోధిస్తే, ఇదే వాక్యం తీసుకెళ్ళి ఈరోజు మన్నా చర్చిలో బోధిస్తే, లేదా సంస్థాగత సంఘాలు ఏవైతే ఉన్నాయో డినామినేషన్స్ వాటిలో బోధినిస్తారా? బోధించనివ్వరు. వాళ్ళు ఏమంటారంటే, అవన్నీ మాకు చెప్పొద్దు, మా భక్తి మాకుంది. ఆ భక్తిహీనతనే ముద్ర. మృగం యొక్క ముద్ర ఏంటిదో కాదు, భక్తిహీనపు ముద్ర. పట్టుకున్నారా మీరు? మృగం యొక్క ముద్ర ఏంటో కాదు, భక్తిహీనపు ముద్ర. సంఘానికి చెందుండడము భక్తి అనుకుంటారు వీళ్ళు. ఒక సంఘములో సభ్యత్వం కలిగి ఉండడం భక్తి అనుకుంటారు. ఓ సంఘానికి చెందుండడం భక్తి అనుకుంటారు. ఇప్పుడు అదే ఆత్మ మెసేజ్లో కూడా రాలేదా? ఇప్పుడు అదే ఆత్మ మెసేజ్లో కూడా ప్రాకలేదా? మనోళ్ళు కూడా ఏమనుకుంటున్నారు ఈరోజు, నేను ఏదో ఒక ఎంటైఎంఎస్ఎస్ చర్చ్లో ఉంటే చాలు ఎత్తబడుతా, నేను ఏదో ఒక ఎంటైఎంఎస్ఎస్ చర్చ్లో ఉంటే చాలు నాకు కూడా దేవుని ఆత్మ వచ్చినట్టే. కాదండి, నువ్వు సంఘానికి చెందుంటే సరిపోదు, నువ్వు వాక్యానికి చెంది ఉండాలా. నువ్వు సంఘానికి ఎందుకు వెళ్తున్నావు? వాక్యం కోసం వెళ్తున్నావు. వాక్యముకు చెందుండడానికి వెళ్తున్నావు. వాక్యముతో నింపబడడానికి వెళ్తున్నావు.
వాక్యమును నేర్చుకోవడానికి నమ్మడానికి వెళ్తా ఉన్నావు నువ్వు. మరి ఆ వాక్యమే ఆ సంఘములో లేకపోతే అది 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 సంస్థాగత సంఘం కాదా? వాట్ ఈస్ డినామినేషన్ అండ్ వాట్ ఈస్ చర్చ్? సంఘమునకు సంస్థాగత సంఘం తేడా ఏంటిది? సంస్థాగత సంఘం అంటేనే వాక్యము అక్కడ లేదు. వాక్యానికి బదులుగా ఆచారాలు, సాంప్రదాయాలు, మానవ కల్పిత బోధలు, సిద్ధాంతాలు, అంతేకాకుండా బిషపిజం, మానవుని యొక్క అధికారం, వింటున్నారా? పాస్టర్ యొక్క అధికారం నడుస్తూ ఉంటుంది ఆ సంఘాలలో. వాక్యం ఉండదు అక్కడ. అవునా కాదా? వినబడతలేదు నాకు. అందుకే సమస్తమైన రాజకీయాలు ఆ సంఘాలలోనే ఉంటాయి. అక్కడంతా రాజకీయపు మనసు కలిగిన వాళ్ళు వస్తూ ఉంటారు. అందరు పావులు కదిలిస్తూ ఉంటారు. అందరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉంటారు. చెస్ గేమ్ ప్లేయర్స్ అనమాట వీళ్ళంతా. చదరంగపు ఆటగాళ్ళు అనమాట. అర్థమైందని చెప్పింది. వీళ్ళందరూ చదరంగపు ఆటగాళ్ళు, చెస్ గేమ్ ప్లేయర్స్. అందుకే సంఘంలో ఏ కదలిక చేస్తే ఏమవుతుంది వీళ్ళకి బాగా తెలుసు. వీళ్ళకు నో వర్డ్, వాళ్ళకు వాక్యం లేదు అక్కడ. పరిశుద్ధాత్మ అభిషేకం లేదు అక్కడ. రాజకీయాలతో నిండిపోయి ఉన్నది, గ్రూపిజములతో నిండిపోయి ఉన్నది. కరెక్టే కదా? వాళ్ళు వచ్చి వాక్యాన్ని నేర్చుకోరు, వాళ్ళు వచ్చి వర్తమానాన్ని నేర్చుకోరు. ఆమెనంటారా? ఆమేన్, హల్లెలూయా. మరి ఏం నేర్చుకుంటారు బ్రదర్? రాజకీయాలు. వాళ్ళు అనుకుంటారు మేము సంఘానికి చెందున్నామా లేదా, మేము సంఘానికి చెందున్నామంటే మేము కూడా భక్తిపరులమే. కానీ ప్రవక్త అంటున్నాడు మృగం యొక్క ముద్ర ఏమిటి? అది భక్తిహీనపు ముద్ర. ఏంటి ఆ భక్తిహీనపు ముద్ర? నేను ఒక సంఘానికి చెందున్నా, నా పక్కకున్నాడు ఎంత మంచోడో నేను కూడా అంతే మంచోడిని. నీకు అర్థమైందా? హల్లెలూయా. 234వ పారాగ్రాఫ్ బైబిల్ చెప్తున్నది, ఆ మృగమును ఆరాధించువాడు దాని ముద్రను పొందుకుంటాడు. అనగా ఆ మృగము పేరేనను దాని పేరిట సంఖ్యను కలిగిన వాడు. ఇప్పుడు గమనించండి, తమ నొసటి అందేనను తమ కుడి చేతి మీదను అది జ్ఞానమై ఉన్నది లేక క్రియ. నొసలంటనో జ్ఞానము, కుడి చేయి మీద అంటనో క్రియ. మీకు అర్థమైందా? అది జ్ఞానమై ఉన్నది లేక క్రియ. దాని భావం నీ ముఖం మీద పెద్ద పచ్చబొట్టును వేస్తారని దాని భావం కాదు. నొసలి పైన ముద్ర అంటే పచ్చబొట్టేయడం కాదు. నీ ముఖం పైన 666 పచ్చబొట్టేయడము అది కాదు మృగం యొక్క ముద్ర అంటే. దాని పేరేనను దాని సంఖ్యనను, వింటున్నారా? దాని పేరు సంఖ్యనను కలిగిన వాడు అంటే అది కూడా ఏంటి? తమ నొసటి ఎందేనను, నొసలు జ్ఞానమై ఉన్నది. పట్టుకున్నారా మీరు? మరియు లేక కుడి చేయి ఏంటిది? క్రియ. హల్లెలూయా, ఆమేనంటారా? నీ ముఖం మీద పెద్ద పచ్చబొట్టును వేస్తారని దాని భావం కాదు. అది ఆ రీతిగా ఉండవలసి పని లేదు. అది బాహ్య సంబంధమైన దాని గురించి మాట్లాడడం లేదు, అది ఆత్మ సంబంధమైన దాని గురించి మాట్లాడుతున్నది. మరి అతడు అతన్ని గమనించి చూడు. లేఖనం గురించి అతనికి ఏమి తెలియనో అతను చెప్పినది విను. మరి అతను ఎక్కడికి వెళ్ళుచున్నాడో చూడు. ఏ వ్యక్తి అయితే సిద్ధాంతాన్ని కలిగి ఉంటాడో అతనిలో వెలుగు లేదు, బైబిల్ చెప్పినది. చూసారా? అతడు ఎటు వెళ్ళుచున్నాడో గమనించు, అతను ఏం చేయుచున్నాడో గమనించు. గమనిస్తున్నారా మీరు? ప్రవక్త ఏమంటున్నాడు? లేఖనం గురించి అతనికి ఏం తెలియనో అతను చెప్పినది విను. బ్రదర్, ప్రకటన 10 గురించి నీ ఉద్దేశం ఏంటి? అది రెండవ రాకడ కాదు బ్రదర్, అయిపోయింది. మేఘంలో క్రీస్తు వచ్చాడు, అదిగో మేఘంలో క్రీస్తు వచ్చాడు బ్రదర్, అది రెండవ రాకడని ప్రవక్త అన్నాడు బ్రదర్. అది కాదు బ్రదర్. అది విలియం బ్రెన్నాం 7వ దూత, ఆయనే ఏలియా ఆత్మతో వచ్చినవాడు కదా. మొదటి రాకడ ముందు ఏలియా ఎలా వచ్చాడో, రెండో రాకడ ముందు కూడా ఏలియా అలా వచ్చాడని 1933 జూన్ నెలలో ఆ ఒహాయో నది దగ్గర మిట్ట మధ్యాహ్నమైన బాప్తిజమం ఇస్తున్నప్పుడు ఆ అగ్ని స్తంభం ప్రత్యక్షమై మాట్లాడాడు కదా. మరి మొదటి రాకడలో ఏలియా వచ్చినప్పుడు, బాప్తిజమిచ్చే యోహాను వచ్చినప్పుడు క్రీస్తు రంగంపైకి వచ్చాడు కదా, క్రీస్తుని ఆయన పరిచయం చేశాడు కదా. ఆమేనంటారా? ఏలియానే క్రీస్తును పరిచయం చేశాడు కదా. పట్టుకున్నారా మీరు నేను చెప్పింది? మరి అలానే ఇప్పుడు కూడా రెండవ రాకడ ముందు నీ వర్తమానం అలా ఉండును, నేను ఇలా పంపిస్తున్నాను అన్నాడు కదా మరి దేవుడు. అంటే ఇప్పుడు క్రీస్తు రంగంపైకి రావాలా కదా.
కాదు బ్రదర్, మహిమలో రాబోతున్న క్రీస్తును పరిచయం చేయడానికి వచ్చాడు ఈయన. పట్టుకోండి మీరు. వాళ్ళు ఏం పొందుకున్నా, వాళ్ళకు లేఖనం ఏం తెలుసో వాళ్ళు చెప్పేది వినండి. అదే మృగం యొక్క ముద్ర. పట్టుకున్నారా మీరు నేను చెప్పింది? ఆమేన్, హల్లెలూయా. లేఖనం గురించి అతనికి ఏం తెలియదు, అతను చెప్పినది విను. మరి అతను ఎక్కడికి వెళ్ళుచున్నాడో చూడు. అతను ఏ లేఖనము ఏం చెప్తున్నాడో నువ్వు విన్నప్పుడు ఇప్పుడు అతను ఎటు వెళ్తున్నాడో కూడా అర్థమైపోతుంది. అది అర్మగిదోను వైపు వెళ్తున్నాడా లేకపోతే పెళ్లి విందు వైపు వెళ్తున్నాడా? రెండే రెండు ఉన్నాయి ఇప్పుడు. ఒకటి అర్మగిదోను యుద్ధకి వెళ్ళడం, ఇంకోటి పెళ్లి విందుకి వెళ్ళడం. అదే పైకి పోవడం. అర్థమైందని చెప్పింది? పెళ్లి విందుకి వెళ్ళడం. హల్లెలూయా. ఎటువైపు వెళ్తున్నాడో చూడు ఇప్పుడు. ఏ వ్యక్తి అయితే సిద్ధాంతాన్ని కలిగి ఉంటాడో అతనిలో వెలుగు లేదని బైబిల్ చెప్తున్నది. చూసారా? అతడు ఎటు వెళ్ళుచున్నాడో గమనించు, అతను ఏం చేయుచున్నాడో గమనించు. ప్రవక్త చెప్తున్నాడా? మనము గమనించండి అని అర్థంటే ఎవడు ఇంటలేడు మన మాట. ఏంటయ్యా ఈయన ఇవన్నీ గమనించాలంటున్నాడు, వీళ్ళ గురించి గమనించాలంటున్నాడు, వాళ్ళ గురించి గమనించాలంటున్నాడు, ఈ వర్తమానం గమనించాలంటున్నాడు, ఆ వర్తమానం గమనించాలంటున్నాడు, ఎవరు ఎటుపోతున్నాడో గమనించాలంటున్నాడు. అవసరమా ఇవన్నీ మనకి ఇప్పుడు? నేను ఉద్యోగం చేసుకున్నానా, నేను వ్యాపారం చేసుకున్నానా, ఇల్లు కట్టుకున్నానా, స్థలం కొనుక్కున్నానా, నా బిడ్డల పేరు పైన ఎల్ఐసి ప్రీమియములు కడుతున్నానా, నా పేరు పైన ఎల్ఐసి ప్రీమియములు ఉన్నాయా, లేకపోతే మా కుటుంబం అంతా బాగుందా, మంచి భోజనం చేస్తున్నామా, మంచి బట్టలు కొనుక్కున్నామా, నా కొడుకు చదువుకుంటున్నాడా, నా కూతురు చదువుకుంటున్నదా, నా కొడుకు డిగ్రీ అయిపోయిందా, నా కూతురు డిగ్రీ అయిపోయిందా, పెళ్లి చేశానా? ఇవన్నీ సరిపోలేదా అన్నయ్య? బాబు, ఇది మృగం యొక్క ముద్ర కాలం. ఇది దేవుని ముద్ర, మృగం యొక్క ముద్ర. ఎందుకంటే ప్రకటన 14లో ఇది 3వ దూత కాలమై ఉన్నది. ఇది 3వ దూత చెబుతున్న వర్తమాన కాలం. ఇది ప్రకటన 14లో ఆయన 3వ దూత, 7వ సంఘకాలంలో ఆయన 7వ దూత. ఆయన 7 సంఘకాలాలలో ఆయన 7వ సంఘకాలపు దూత. ఆయన ఆ 7వ సంఘాల దూతనే విలియం బ్రెన్నామే. ప్రకటన 14లో 3వ దూత ఆయన. చూడండి మృగం యొక్క ముద్ర ఏంటిదో. 236. సరే, నేను ప్రెస్బిటేరియన్ వాడను అని అంటారు. అవునండి. నేను పలానా సంఘానికి చెందిన వాడను. అవునండి. ఆదివారం వర్షంలో నుండి లోనికి రావడానికి దాని కొరకు తగినంత గౌరవం ఉన్నది. అతడు క్రిందికి వెళ్ళిపోయి ప్రార్థనా కూటానికి వెళ్ళడానికి బదులు మీరు మందిరం మూసివేసి కూర్చొని టెలివిజన్ చూస్తుంటారు. మందిరాన్ని మూసేసి ఏం చేస్తుంటారట వీళ్ళు? అతడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి త్రాగుతూ అలా కొనసాగుతూ ప్రపంచంలోని మిగిలిన వాళ్ళే అతడు ప్రవర్తిస్తాడు. అయినను అతడు సంఘానికి చెందినవాడే. ఇతను సంఘానికి చెందినవాడే ఉంటాడు. మందిరానికి వెళ్ళకుండా టెలివిజన్లు చూసుకుంటూ కూర్చుంటాడు. బయటికి వెళ్ళి త్రాగుతూ మిగతా వారి వల్లే, ప్రపంచంలో ఉన్న మిగతా వారి వల్లే ప్రవర్తిస్తూ ఉంటాడు. అయినా సంఘానికి లేరా? సంఘశాఖలన్నీ అట్లనే లేవా? ఆదివారం మాత్రమే వీళ్ళు భక్తిపరులు. ఆ 2-3 గంటలు కాదా? ఆ 2-3 గంటల తర్వాత వీళ్ళు ఎవరిగా? మొత్తం ఎక్కడెక్కడైతే తెలంగాణ బారు, ఈ బారు, ఆ బారు ఉంటుందో అక్కడంతా వీళ్ళే కనబడతా ఉంటారు. కనబడరా? ప్రతి గొడవలో వీళ్ళే ఉంటారు. కాలనీలో జరిగే ప్రతి గొడవలో వీళ్ళే నెంబర్ 1. క్రిమినల్ కేసులలో వీళ్ళ పేర్లే ఉంటాయి. పోలీస్ స్టేషన్లో వీళ్ళ పేర్లే ఉంటాయి. అవునా? ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారాల గొడవలలో వీళ్ళ పేర్లే ఉంటాయి. అన్నిట్లలో వీళ్ళ పేర్లే. స్థలాల కబ్జాలలో వీళ్ళ పేర్లే. స్థలాల కబ్జాలో కూడా వీళ్ళ పేర్లే. అన్నిట్లలో వీళ్ళ పేర్లు ఉంటుంటాయి. ప్రవక్త అంటున్నాడు, ఏమంటున్నాడో చూడండి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత త్రాగుతూ అలా కొనసాగుతూ ప్రపంచంలో మిగిలిన వాళ్ళు అతడు ప్రవర్తిస్తాడు. అయినను అతడు సంఘానికి చెందినవాడే. జ్ఞాపకం ఉంచుకోనండి, అది పాపపు ముద్ర అయి ఉన్నది. మృగం యొక్క ముద్ర భక్తిహీనపు ముద్ర. మృగం యొక్క ముద్ర పాపపు ముద్ర. ఈరోజు భక్తి అంటే ఏమనుకుంటానో తెలుసా? చర్చికి వచ్చిపోతే చాలు భక్తి అనుకుంటాను.
ఒక సంఘానికి చెందుంటే చాలు భక్తి అనుకుంటున్నారు. కరెక్టేనా కాదా? అదే మృగం యొక్క ముద్ర అన్నాడు ప్రవక్త. ఒక సంఘానికి చెందుంటే ఇక చాలు నేను అనుకోవడమే మృగం యొక్క ముద్ర. నేనంటలేను, ప్రవక్త అంటాడు. ఏదైనా ఉంటే ఆయనతో మాట్లాడుకోండి, నాతో మాట్లాడకండి. ఆయన చెప్తున్నాడు అది భక్తిహీనపు ముద్ర. ఏంటి భక్తిహీనత అంటే? చర్చికి పోకుండా ఉండేటోడు కాదు భక్తిహీనత. చర్చికు వెళ్తూనే ఉంటాడు, చర్చిలో సభ్యత్వం కలిగి ఉంటాడు, చర్చిలో ఒక వ్యక్తిగా సంఘంలో ఉంటూనే ఉంటాడు, సంఘానికి చెందినవాడే ఉంటాడు, కానీ లోకస్తుల వలె జీవిస్తూ ఉంటాడు. అతనేంటిదట? భక్తిహీనపు ముద్ర, పాపపు ముద్ర. అవునా? ప్రవక్త అంటున్నాడు అది పాపపు ముద్ర. అది బ్రదర్, ఈరోజు మనం దీనితో కనుక ఎంటైర్ మెసేజ్ను కూడా ఒకవేళ మనము తూచడం మొదలు పెడితే త్రాసులో పరిస్థితి ఏంది? ఇప్పుడు మనం కేవలం బ్యాప్టిస్టును, పెంతకోస్తును, హెబ్రోన్ని, లేకపోతే మెథడిస్టునో, ప్రెస్బిటేరియనో, వాళ్ళనో వీళ్ళనో అంటున్నాం మనం. ఇప్పుడు ఎంటైర్ మెసేజ్ సంగతి ఏంది? ఇప్పుడు మరి ఎంటైర్ మెసేజ్ వాళ్ళ సంగతి ఏంది? పాపమునకు సపోర్ట్ చేసే వాళ్ళ సంగతి ఏంది? పాపములో జీవిస్తున్న వాళ్ళ సంగతి ఏంది? వ్యభిచారములు, అక్రమ సంబంధాలలో జీవిస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంది? అబద్ధాలు, పొద్దున్న లేస్తే అబద్ధాలు, మోసాలు, డబ్బు తీసుకొని తిరిగి డబ్బు ఇయ్యాడు వాడు, మొత్తం అప్పులే. ప్రతి దానికి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడాలిగా, కనబడినా కనబడినట్టు వెళ్ళిపోవడాలు, అప్పుల దగ్గర నుండి తప్పించుకోవడాలు. ఏమనాలా వీళ్ళందరినీ? పాపపు ముద్ర కాదా? వీళ్ళందరికీ మృగం యొక్క ముద్ర పడలేదా? నేనంటలేని ప్రవక్త అంటున్నాడు మృగం యొక్క ముద్ర అదంతా పాపపు ముద్ర. ఓ సంఘాన్ని చెందుంటే చాలనుకుంటున్నారు వీళ్ళు. నేను కూడా ఎంటైర్ మెసేజ్ తెచ్చానండి. నా బండి పైన పక్షిరాజు బొమ్మ ఉంది చూసావా? నా కారు పైన పక్షిరాజు బొమ్మ ఉంది చూసావా? మా ఇంటికి వస్తే మొత్తం గోడల నిండా ప్రవక్త గారి ఫోటోలు, మేఘం ఫోటోలు, పక్షిరాజు ఫోటోలు. తెలుసా నీకు ఆ విషయం? కరెక్టే. కానీ నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నీ జీవితం ఏంది? నీ వ్యాపారంలో నువ్వు చేసే మోసాలు ఏంటి? నువ్వు ఉద్యోగం చేసే దాంట్లో నీ లంచాలు ఏంటి అసలు? ఆ ఉద్యోగంలో నువ్వు చేసే లంచాలు ఏంటిది అసలు? నాకు చెప్పు. నాకు ఆ లంచాలు ఏంటిది? ఆ వ్యాపారంలో మోసాలు ఏంటిది? ఆ కల్తీలు ఏంటిది? కల్తీ చేయడం, మళ్ళీ ఆ దొంగ ఇసుక అమ్మడం ఏంటి అసలు? ఆ దొంగ పనులు ఏంది నీ అన్నీ? పాపపు ముద్ర అయి ఉన్నది. 238వ పారాగ్రాఫ్ పరిశుద్ధుల యొక్క 237వ పారాగ్రాఫ్. ఇప్పుడు మనం కొంచెం ముందుకు చదువుదాం, త్వరగా నేను ముగిస్తాను, మనం సమయం మించిపోయినది. ఇప్పుడు మనం 6వ వచనము చదువుకుందాం. ఆ స్త్రీ, ప్రకటన 17 6వ వచనం చెప్తున్నాడు. ఇప్పుడు ప్రకటన 17 ఆ స్త్రీ ఇప్పుడు సంఘము పరిశుద్ధుల రక్తము చేతను మత్తిలునుట చూచితిని. పరిశుద్ధుల యొక్క 238వ పారాగ్రాఫ్ పరిశుద్ధుల యొక్క రక్తాన్ని త్రాగినది. బైబుల్ ఎలాగో చెప్పుచున్నదో తెలుసా? ఆమె నాశనం చేయబడినది, ప్రతి శరీరయు భూమి మీద చనిపోయి ఉన్నాడు. ఆ దోషారోపణ క్యాథలిక్ సంఘమునందు కనుగొనబడినది. ఆరంభంలో అది ఖచ్చితం. యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను. మరి ఇప్పుడు యోహాను మాట్లాడుచున్నాడు, నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా. 239 పారాగ్రాఫ్ యోహాను చెప్పి ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాం. యోహాను చెప్పి ఉన్నాడు, నేను ఆమె వైపు చూడగా ఆమె ఎంతో చక్కగా ప్రియమైన పెద్ద సంఘముగా ఉన్నది. గొప్ప గొప్ప సంఘాల సమూహాలు ఆమె నుండి పుట్టుకొని వచ్చినవి. ఆమె వేశ్యలకు తల్లి. ఇదిగో నేను వెనుకకు చూడగా స్త్రీలా ఉన్నది. ఆమె తప్పు సిద్ధాంతమును బయటికి తెచ్చి ఉన్నది. భూరాజులందరూ గొప్ప గొప్ప మనుషులు దాన్ని త్రాగి మత్తులగునట్లుగా చేసినది. మరి ఆమె యొక్క కుమార్తెలు దానినే చేయబోతున్నారు. నేను ఆమె వైపు చూడగా ఆమె ఎంతో అందముగా ఉన్నది. లేఖనంలో ఒక చోట ఇలా చెప్పబడి ఉన్నది, నేను రాణిలా కూర్చుంటిని, మరి నాకు ఏమీ కొదవా. లవదిక సంకాలం కరెక్టేనా? లవదిక సంకాలంలో ఏమంటాంది?
నేను ధనవృద్ధి చేసుకొని ఉన్నా, నాకేమి కొత్త లేదు అంటున్నదా అన్నదా? నేను రాణిలా కూర్చున్నా. నేను యోహాను తర్వాత ఇలా చెప్పాడు, నేను ఆమెను చూచి ఆశ్చర్యపోయాను, నేను ఆమెను చూచినప్పుడు బహుగా ఆశ్చర్యపడ్డాను, ఆమెను బట్టి ఆశ్చర్యపడ్డాను. ఆ దూత నాతో ఇట్లా, నేను నీవేళ ఆశ్చర్యపడితివి? ఈ స్త్రీని గురించిన మర్మమును, 7 తలలను 10 కొమ్ములు కలిగిన దాని మోయిచ్చిన క్రూరముఖం యొక్క మర్మమును నేను నీకు తెలిపెదను. 242. ఇప్పుడు అది సరియో కాదో చూద్దాం. క్యాథలిక్స్ మరియు సరిగ్గా తీసుకుంటే ఇప్పుడు ప్రొటెస్టెంటిజం దాన్ని వెంబడిస్తున్నది కనుక మీరు దాన్ని పొంది ఉన్నారు. మీరు దాన్ని తెలుసుకుంటానికి తగినంత జ్ఞానం కావాలి. చూచారా? గమనించండి, నీవు చూచిన ఆ మృగము వండినది, కానీ ఇప్పుడు లేదు. మృగము ఇప్పుడు గమనించండి. ఇక్కడ మీరు గమనిస్తున్నారా? ఇక్కడ ఎంతమంది రాజులు ఉన్నారని చెప్పబడి ఉన్నది, ఎంతమంది కూలిపోయారు, ఒకరు రావాల్సి ఉన్నది. అయితే అది అడుగులేని అగాధము నుండి పైకి వచ్చును. మీరు ఆ అధ్యాయం మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది ప్రవక్త ఏమంటున్నాడు. అది బైబిల్లో లేదు. ఎన్నో మూఢనమ్మకాల గుంపుతో అది తయారు కాబడి ఉన్నది. దాని వెనక ఎటువంటి ఆధారం లేదు. మీకు పాప పరిహార ఎక్కడ ఉన్నది? ఎక్కడ ఫలానా రోజు మాంసం తినకూడదని, మరి యాజకులు పెళ్లి చేసుకోనకూడదని ఎక్కడ ఉన్నది? ఇది దాని రోమన్ క్యాథలిక్ సిద్ధాంతాలండి. పాప పరిహార పత్రాలు ఇస్తారు వాళ్ళు. నువ్వు వ్యభిచారం చేస్తే ఇంత డబ్బులు కట్టాలా, నువ్వు దొంగతనం చేస్తే ఇంత డబ్బులు కట్టాలా, నువ్వు హత్య చేస్తే ఇంత డబ్బులు కట్టాలా. ఆ డబ్బులు కనుక సంఘానికి చెల్లిస్తే పోపు నీ కోసం మధ్యవర్తిగా ఉండి నీ పాప పరిహార్థం కోసం ప్రార్థన చేస్తాడు, నీకు పాపక్షమాపణ కలుగుతుంది. ప్రవక్త అంటాడు, ఆ పాప పరిహారం ఎక్కడ ఉన్నది? పలానా రోజు మాంసం తినకూడదు, కరెక్టేగా? ఫలానా రోజు మాంసం తినకూడదు, మరి యాజకులు పెళ్లి చేసుకోనకూడదు. ఫాదర్స్ పెళ్లి చేసుకోరుగా వాళ్ళు. అది ఎక్కడున్నది? మరి వారు చేసే అన్ని కార్యములు పాపము ఒప్పుకోవాలని, ఇవన్నీ ఎక్కడి నుండి వారు పొందుకున్నారు? ఎక్కడ, ఏ స్థలంలో నువ్వు దాన్ని కనుగొనవు? అది నరకము నుండి వచ్చినవి. బైబిల్ అలాగూ చెప్పింది. ఆ మృగము, ఆ శక్తి, ఆ సిద్ధాంతం అడుగులేని అగాధము నుండి పైకి వచ్చినది. నాశనమునకు పోవుటకు సిద్ధముగా ఉన్నది. నాశనం ఎక్కడ ఉన్నది? నరకము. అది ఎక్కడి నుండి వచ్చినదో నేరుగా తిరిగి ఆ స్థలమునకే వెళుతున్నది. అది నరకంలో నుండి వచ్చింది తిరిగి. ఇప్పుడు చూడండి, ప్రవక్త చెబుతున్నాడు, భూనివాసులతో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథం మంది ఎవరి పేర్లు రాయబడలేదో వారు ఆశ్చర్యపడుదురు. జగదుత్పత్తి మొదలుకొని వారు ఆ మృగమును చూచినప్పుడు ముందుండేను కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు ప్రొటెస్టెంట్ సంఘం ఇలా చెప్పింది, సరే అది ఎలా జరుగుతుంది? యేసుక్రీస్తుని నేను నమ్ముతున్నాను, ఆయన నా వ్యక్తిగత రక్షకుడని వారు చెప్పినట్లయితే దయ్యము కూడా నమ్ముతుంది సోదరుడా. ఇప్పుడు ప్రొటెస్టెంట్లు ఏమంటారో తెలుసా? అది ఎట్లయితుంది? రోమన్ క్యాథలిక్ని మమ్మల్ని ఎలా పోలుస్తున్నావు నువ్వు? మేము రోమన్ క్యాథలిక్ను వెంబడిస్తారని ఎట్లా అంటున్నావు నువ్వు అని ప్రొటెస్టెంట్లు అడుగుతున్నారట. మేము వాళ్ళలాగా దాని ఏమంటారంటే పాప పరిహార్థ పత్రాలు ఇస్తలేం కదా, వాళ్ళలాగా మేము యాజకులు పెళ్లి చేసుకోదని చెప్తలేంగా, అవన్నీ మేము చేయట్లేదు కదా. మేము యేసుక్రీస్తుని నమ్ముతున్నాం, మేము నా వ్యక్తిగత రక్షకుడిగా ఆయన నేను అంగీకరిస్తున్నాను అని నేను చెప్పుకుంటున్నా. అలాంటప్పుడు నేను ఎట్లా రోమన్ క్యాథలిక్ మహావేశకు నేను కుమార్తెనైపోతా, మా సంఘం కుమార్తె అయిపోతుంది? ప్రవక్త అంటున్నాడు, దయ్యము కూడా నమ్ముతుంది. దయ్యము కూడా నమ్ముతుంది సోదరుడా. అది పునర్జన్మను పొందవలసి ఉన్నది. ఒక క్రొత్త జన్మ, ఒక తిరిగి జన్మించుట. మీరు తిరిగి జన్మించినప్పుడు మీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉంచబడుతుంది. హల్లెలూయా, ఆమేనంటారా? హల్లెలూయా. ఓకే, మనం ఇంకొంచెం కిందికి వెళ్దాం, ఎందుకంటే మనకు కావాల్సింది వద్దాం. ఆమేన్. $253 పారాగ్రాఫ్.
ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. 7 కొండలు, అది సంఘం కూర్చున్న 7 కొండలు. ప్రపంచంలో ఎన్ని పట్టణములు ఉన్నవి? ఒకటి మాత్రమే. సంఘము కూర్చున్న 7 కొండలు ప్రపంచంలో ఎన్ని పట్టణములు ఉన్నాయి? ఒకటి మాత్రమే. అది ఎక్కడున్నది? అది రోమ్లోని వాటికన్ సిటీ. అవునా? ఆ నాశనకరమైన వేశ్య లోకమంతా జారత్వము చేసినట్లు చేసి అనేక మంది కుమార్తెలను కని వారును ఆమె చేసిన దాన్నే బోధించినట్లుగా చేయుచున్నదని బైబిల్ చెప్తుంది. వారు ఆమె అంత చెడ్డవారు కాదు, కానీ వారు వేశ్యలై ఉన్నారు. వారు ఆమె అంత చెడ్డవారు కాదు, కానీ వారు వేశ్యలై ఉన్నారు. ఇదో మహావేశ్యనే. మీకు అర్థమైందా? కుమార్తెలో ప్రొటెస్టెంట్ సంఘాలు వేశ్యలై ఉన్నవి. వారికి అదే విషయాన్ని బోధించినది. దాని యొక్క ఆరంభం ఒక స్త్రీగా ఉండునని రోములోని 7 కొండల మీద కూర్చున్న సంఘమని చెప్పబడి ఉన్నది. నేను ప్రపంచమంతా చూశాను. ఒక సంఘం 7 కొండల మీద కూర్చుండుట ఎక్కడ ఉన్నదో నాకు చెప్పండి. ఇప్పుడు నేను దానిని బైబిల్ నుండి చదువుచున్నాను. మరి 7 రాజులు కలరు, 5 కూలిపోయిరి. మనం చరిత్ర తీసుకున్నట్లయితే నేరుగా వెన్నకు వెళ్ళి దాన్ని చూడవచ్చును. బబులోను సామ్రాజ్యం మొదలుకొని రోములో ఎక్కడ రాజులు కూలిపోయిరి? ఒకడున్నాడు, నీరో, కడమవాడు, ఇంకను రాలేడు. వచ్చినప్పుడు అతడు కొంచెం కాలం ఉండవలెను, దాదాపు 6 నెలలు. మరియు మృగము, దాని వైపు చూడండి. ఇప్పుడు ఆ శక్తి విగ్రహార్థన స్థానమును తీసుకొని పోవచ్చున్నది. ఇప్పుడు లేనిదైన ఈ క్రూరముఖము ఆ 7 రాజులతో ఒకటై ఉండి, ఇప్పుడు గమనించండి, తానే 8వ రాజగుచ్చు. ఆ 7 రాజులతో ఒకటై ఉండి తానే 8వ రాజు. అతడు ఎటువంటి భయంకరముగు రాజో మీరందరూ ఎరుగుదురు. అతడు తన యొక్క తల్లిని గుర్రపు కాడికి కట్టి ఆమెను వీధుల గుండా ఈడ్పించాడు. అతడు ఆ పట్టణమును తగలబెట్టాడు. అతను వెళ్ళి కొండ మీద కూర్చొని ఫిడేలు వాయించాడు. అలాంటి ఆ స్త్రీ విగ్రహార్థన స్థానంలో ఉండి సంఘము జయించుచున్నది. 8వ వాడు అది 7వ వాడే. మరి ఉండినదియు ఇప్పుడు లేనిదియు, ఉండినది ఇప్పుడు లేనిదియు, ఉండినది ఇప్పుడు లేనిదియు అలా నాశనమైపోవును. ప్రవక్త అంటున్నాడు, ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. నేరుగా ప్రభు ఒక రాకడ వరకు అతడు అగ్నిగుండంలో వేయబడతాడు. నువ్వు చూసిన 10 కొమ్ములు 10 మంది రాజులు, వారి ఇదివరకు రాజ్యములు పొందలేదు. కానీ ఒక గడియ క్రూరముతో కూడా రాజుల వలె అధికారము పొందుతారు. వారికి ఇంకా అధికారాన్ని పొందలేదు. వారు రాజులు కాదు, వారు అధికారాన్ని పొందలేదు, వారు కాలేదు. ఆ కొమ్ములకు కిరీటం లేదు. రాజులకు అధికారాన్ని పొందారు. ఏమిటది? నియంతలు. ఈ 10 మంది రాజులు ఎవరు? నియంతలు. కిరీటదారులైన రాజులు కాదు, వారు నియంతలు. ఓ మాయ్! ఇప్పుడు నేను కొన్నిసార్లు దాన్ని చదువుతున్నప్పుడు ఆనందముతో నా హృదయం గంతులు వేస్తుంది. ఎలా మనం చివరి దినాల్లో జీవిస్తున్నామో నేను తలంస్తున్నప్పుడు, నీవు చూచిన 10 కొమ్ములు 10 మంది రాజులు వారు ఇదివరకు రాజ్యము పొందలేదు. కానీ ఒక్క గడియ క్రూరముఖముతో కూడా రాజుల వలె అధికారాన్ని పొందుదురు. వీరు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారము ఆ మృగమునకు అప్పగింతురు. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేయుదురు, కానీ గొర్రెపిల్ల వారిని జయించును. 260 పారాగ్రాఫ్. అర్మగిద్దోను యుద్ధము అక్కడ వచ్చును. ఎక్కడ? అక్కడ. గొర్రెపిల్లతో యుద్ధం చేదురు, కానీ గొర్రెపిల్ల వారిని జయించును. అర్మగిద్దోను యుద్ధము అక్కడ వచ్చును. మిలియన్ల కొరకు సిద్ధముగా గొర్రెపిల్ల ప్రభులకు ప్రభువును రాజులకు రాజై ఉన్నందునను వణికిపోవద్దు. తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు. హల్లెలూయా. నీవు కాదు, ఆయన కలిగి ఉన్నాడు.
నువ్వు పరిశుద్ధాత్మను కలుగున్నావు, నువ్వు తప్పక విజయపు కేకలు వేయవలసి ఉన్నది. జగదు పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వు సువార్త వెలుగును చూడగలిగినట్లయితే అది చూడగలగనట్లయితే అది కేవలము గ్రుడ్డివాడవు గనుకనే. ఏర్పరచబడిన వారే నమ్మకమైన వారై ఉన్నందున వాక్యం అది. మరియు ఆ దూత నాతో ఇలా చెప్పాను, ఆ వేశ్య కూర్చున్న చోట నువ్వు చూచిన జలములు ప్రజలను జనసమూహములను జనములను ఆయా భాషలో మాట్లాడు వారిని సూచించును. హల్లెలూయా. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే ప్రవక్త ఏమని చెప్పుకుంటూ వస్తున్నాడంటే, ఇప్పుడు ఈ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఈ మహావేశ్య, ఆ 7 కొండలపైన కూర్చున్న ఈ స్త్రీ వింటున్నారా? అదే ఆ 7 కొండలపై ఉన్న పట్టణము, అదే వాటికన్ పట్టణము. ఆ వాటికన్ పట్టణములో ఉన్న ఈ స్త్రీ, అదే రోమన్ క్యాథలిక్ సంఘము, ఇప్పుడు అర్మగిదోను యుద్ధానికి తీసుకెళ్తున్నది. పట్టుకున్నారా మీరు? హల్లెలూయా. భూరాజులందరిని ఎక్కడ తీసుకెళ్తుందట? అర్మగిదోను యుద్ధానికి. కానీ దానికంటే ముందు అది ఏలవలసి ఉన్నది. అందుకే 10 మంది నియంతలు, ఆమేనంటారా? వారు కిరీటదారులైన రాజులు కాదు, వారు నియంతలు. వాళ్ళు ఏం చేస్తారట? 10 మంది నియంతలు వాళ్ళ తమ అధికారాన్ని ఒక గడియ కొరకు ఆ స్త్రీకి ఇస్తారు. ఆమేనంటారా? ఆ స్త్రీ అదే పోపు రోమన్ క్యాథలిక్ సంఘం, పోపు రోము ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. ఈ ప్రపంచాన్ని పరిపాలించినప్పుడు ఎక్కడ తీసుకెళ్తుంది వీళ్ళందరినీ? వినబడతలేదు నాకు. అర్మగిదోను యుద్ధానికి తీసుకెళ్తాడని ప్రవక్త చెప్తున్నాడా లేదా? హల్లెలూయా. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారట? అర్మగిదోను యుద్ధానికి వెళ్తారట. హల్లెలూయా. ఆమేనంటారా? సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద లాస్ట్ డేస్. ఆమేన్. ఓకే, ఇంకొక మెసేజ్. ఆ వర్తమానం ఏంటిదంటే 1955లో చెప్పబడిన వర్తమానము. 1వ నెల 9వ తారీఖున చెప్పబడింది. 1950 1వ నెల 9వ తారీఖు. అదేంటంటే బిగినింగ్ అండ్ ఎండింగ్ ఆఫ్ ద జెంటైల్ డిస్పెన్సేషన్, అన్యుల కాలం యొక్క ప్రారంభము మరియు ముగింపు. ఈ వర్తమానము ప్రవక్త బ్రెన్హామ్ గారు 1955 జనవరి 9వ తారీఖున ఆయన చెప్పాడు. ఆ వర్తమానంలో 100వ పారాగ్రాఫ్ చూడండి ఒకసారి. ఎందుకంటే అర్మగిదోను యుద్ధం గురించి ప్రవక్త అందులో కూడా చెప్తున్నాడు. ఇవన్నీ మనం చూడాలి. ప్రవక్త చెప్పిందా కాదా? ఎందుకంటే నేను చెప్పాను కాదు ఇక్కడ ముఖ్యం, ప్రవక్త చెప్పింది కావాలి. సో నేను ఏం చెప్పినా అది ప్రవక్త చెప్పిందయే ఉండాలి. ముందు ప్రవక్త చెప్పిందయి ఉంటేనే నేను దాన్ని చెప్పాలి. నేను దాన్ని చెప్పినప్పుడు అది ప్రవక్త ఇదివరకే చెప్పి ఉండాలి అది. ఇప్పుడు చూడండి 1వ పారాగ్రాఫ్. ఇప్పుడు అన్యుల కాలం యొక్క ముగింపు నందు దానియేలుకి ఈ నిశ్చయత ఇవ్వబడెను. ఏంటి? అన్యుల కాలం యొక్క ముగింపు. మనం ఏ కాలంలో ఉన్నాం ఇప్పుడు? చెప్పండి అమ్మా. అన్యుల కాలమేనా ఇది? ముగింపులోకి వచ్చేసినామా? ప్రారంభమో ఎఫెసులో మొదలైంది, ముగింపు లవోదికీయలో జరుగుతుంది. ఎఫెసులో యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు. ఆ మర్మం మనకు తెలుసు కదా ఆల్రెడీ. క్రీస్తు శరీరంలో యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు మొదటి సంకాలంలో. కరెక్టే కదా? అపోస్తలులందరూ యూదులేగా. ఆ 3000 మంది బాప్సం పొందుకున్న వాళ్ళు యూదులేగా. యెరూషలేమున పెంతెకోస్తు పండుగ రోజున మొదటి సంఘము, అపోస్తలు స్థాపించిన సంఘం యూదుల సంఘమేగా. వినబడతలేదే నాకు? యూదుల యొద్ద నుండే సువార్త ఎటెళ్ళింది? అన్యుల వైపు తిరిగింది. ఈ అన్యులకు వర్తమానికుడు ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు. యూదులకు వర్తమానికుడు పేతురు. కరెక్టేనా? సున్నతి పొందిన వారికి యూదులకు అపోస్తలుడు పేతురుగా ఉన్నాడు. అన్యులకు సున్నతి పొందని వారికి అన్యులకు అపోస్తలుడు ఎవరండి? అపోస్తలుడైన పౌలు గారు. ఆమెనంటారా? మరి ప్రవక్త అంటాడు ఈ 2 క్రీస్తు యొక్క మర్మయుక్తమైన శరీరంలో, సంఘం అనే శరీరంలో ఈ 2 గుంపులు ఏకమై ఉండే మర్మాన్ని పౌలు గారు రాశాడు అక్కడ. ఆమెనంటారా? ఓకే, నెక్స్ట్. ఇప్పుడు లవోదికీయ సంఘ కాలమే అన్యుల కాలం యొక్క ముగింపు. కరెక్ట్గా మనం ఇప్పుడు ఎక్కడున్నాం? అన్యుల కాలం యొక్క ముగింపులో ఉన్నామా?
ఆమేన్. ప్రవక్త ఇప్పుడు అన్యుల కాలం ఒక ముగింపునందు దానియేలుకి నిశ్చయత ఇవ్వబడేను. ఏంటిది అది? చదవండి. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు రేపటి దినాన మీరు 11వ అధ్యాయం చదవండి. ఉత్తర దిక్కునున్న రాజు ఏ విధంగా దండెత్తి వచ్చుచున్నాడో అక్కడ చూడవచ్చును. ఉత్తర దిక్కునున్న రాజు ఎవరి రాజు? రష్యా. అది రష్యా తప్ప మీరు ఏది కాదండి. దండెత్తడం మొదలుపెట్టాడా? అయ్యో, రష్యా యుద్ధం ప్రారంభించిందా? మూడో ప్రపంచ యుద్ధానికి ప్రారంభం మొదలైందా? అది పూర్తిగా మూడో ప్రపంచ యుద్ధానికి ఇంకా వెళ్ళదు. ఎందుకంటే మనం ఉన్నాం కాబట్టి. మనం వెళ్ళిపోతేనే అది వస్తుంది అక్కడికి. హల్లెలూయా. కానీ మొదలైందా లేదా అక్కడ? ప్రవక్త అంటున్నాడు, ఉత్తర దిక్కున రాజు ఏ విధంగా దండెత్తి వచ్చుచున్నాడు అక్కడ చూడవచ్చును. అది రష్యా తప్ప మరి ఏది కాదండి. సుడిగాలి వలె అది వచ్చి దానికి విరోధముగా నిలుచును. దేనికి? యెరూషలేంకి. దేని గురించి మాట్లాడుతున్నాడు ప్రవక్త? యెరూషలేం గురించి. ఎందుకంటే దానియేలు ఎవరు? యెరూషలేం సంబంధించిన వాడు, యూదులకు సంబంధించిన వాడు. దానియేలు అన్ని జనుల ప్రవక్త కాదు, దానియేలు యూదుల ప్రవక్త. కరెక్టే కదా? దానియేలు ఎవరు ప్రవక్త? అతను అన్ని జనుల మధ్యలో జీవించినను యూదులకే ప్రవక్త ఆయన. అమనంటారా? ఇప్పుడు అది రష్యా తప్ప మరి ఏది కాదండి. సుడిగాలి వల్ల అది వచ్చి దానికి అంటే యెరూషలేంకి విరోధంగా నిలుచును. యెరూషలేము ద్వారముల సమీపమున ఆ గొప్ప అర్మగీదోను యుద్ధము జరుగును. అర్మగీదోను యుద్ధం ఎక్కడ జరుగుతుందట? యెరూషలేము సమీపమున ద్వారము దగ్గర. హల్లెలూయా. గమనించండి. ఓ దాన్ని నేను ఇష్టపడుదును. ఆ సమయమందు నీ జనులు విమోచించబడుదురు, తప్పించబడుదురు. గ్రంథమందు గొర్రెపిల్ల జీవ గ్రంథమందు కనగొడబడిన ప్రతి ఒక్కరూ విమోచించబడుదురు. 101వ పారాగ్రాఫ్. మికాయేలను ఆ గొప్ప రాజకుమారుడు అధిపతి నిలవబడును. ఎవరు ఈ మికాయేలు? యేసుక్రీస్తేనా? మికాయేలు ఎవరండి? యేసుక్రీస్తే అధిపతి, రాజు. నిలబడును. ఎవరి కొరకు? నీ జనుల కొరకు. దానియేలు నీ జనుల కొరకు. దానియేలు జనులు అన్య జనులా లేకపోతే యూదులా? యూదులు. హల్లెలూయా. మంచిది. మరి సమాధులలో నిద్రించిన వారు అనేకులు